వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఒక తుఫాను ముప్పు తప్పిపోయింది. సెన్యార్ అనే తుఫాను ఇండోనేషియా తీరాన్ని తాకింది. దాంతో ఇక ఇబ్బంది లేదు. అయితే నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన మరో వాయుగుండం తుఫానుగా మారింది. దీని ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఏముందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక సెన్యార్ తుఫాను ముప్పు తప్పింది. దిత్వా రూపంలో మరో తుఫాను ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో తీవ్ర వాయుగుండం గురువారం సాయంత్రానికే తుఫానుగా బలపడింది. భారత వాతావరణ శాఖ ఐఎండీ రిపోర్ట్లో విడుదల చేసింది. దీనికి దిత్వా అనే పేరు పెట్టారు. యమన్ అనే దేశం ఆ పేరు సూచించింది. సోకోట్రా ద్వీపంలో ఒక ప్రసిద్ధమైన సరస్సు పేరు. తుఫాన్లకి పేర్లు పెట్టడం అనేది చాలా కాలంగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో ఆ తుఫాన్ తీసుకొచ్చిన నష్టం గురించి వివరించుకునేటప్పుడు పలానా తుఫాన్ వచ్చింది ఆ టైంలో అని చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. హిస్టరీలో, చరిత్ర కానీ, గణాంకాల్లో కానీ, నష్టపరిహారాలు ఇచ్చే విషయంలో కానీ ఉపయోగపడుతుంది. ఇక గురువారం సాయంత్రానికి అంటే నిన్న సాయంత్రానికే బట్టికాలోహ శ్రీలంకకు 20 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరి నుంచి 520, చెన్నై నుంచి 620 కిలోమీటర్ల దూరంలో దిత్వా తుఫాను కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం ఉదయం నాటికి పుదుచ్చేరికి 480, చెన్నైకి 560 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి తమిళనాడులో ఉత్తర ప్రాంతం, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉంది. ఈ తుఫాను ఎక్కడ తీరాన్ని దాటుతుంది అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు, కానీ వాయువు దిశగా, ఉత్తర వాయువు దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. అయితే దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీపుల్లో, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 4 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా శనివారం, ఆదివారం, సోమవారం దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తుఫాను ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు, అంటే సోమవారం నైటు, మంగళవారం ఉదయం వరకు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. శనివారం నాడు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆదివారం అయితే ఇంకా ఎక్కువ తీవ్రత ఉండే అవకాశం ఉంది కాబట్టి రెడ్ అలర్ట్ జారీ చేశారు. శనివారం, ఆదివారం గరిష్టంగా తీర ప్రాంతాల్లోనూ, తీర ప్రాంత జిల్లాల్లోనూ గంటకి 80 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది. ఇక నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. శనివారం నాడు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, సత్యసాయి, అనంతపురం, కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం బులెటిన్ రిలీజ్ చేసింది. ఇక సండే చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప, పొట్టి శ్రీరాములు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, నంద్యాల, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, ఎన్టీఆర్, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావచ్చు అని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక సోమవారం నాటికి కృష్ణా, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కడప, నంద్యాల, కర్నూలు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, అంబేద్కర్, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా శనివారం, ఆదివారం అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం నాటికి ప్రభావం తగ్గి మంగళవారం నాటికి ఈ తుఫాను పూర్తిగా సమసిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే వాతావరణంలో కొంచెం మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. నెల్లూరు, చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడ్డాయి. రాబోయే 24 గంటల నుంచి సోమవారం సాయంత్రం వరకు, మంగళవారం ఉదయం వరకు రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసేవారు, ముఖ్యంగా ప్యాడీ హార్వెస్ట్ చేసేవాళ్ళు పంటల హార్వెస్టింగ్ వాయిదా వేసుకోవాలి. మొక్కజొన్న హార్వెస్టింగ్ ఉంటే వాయిదా వేసుకోవాలి. హార్వెస్టింగ్ చేసిన పంట ఉంటే, నూర్పిడి చేసిన పంట తడవకుండా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచనలు జారీ చేశారు.
మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో వర్షం పడిందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.